నమస్కారం అండి. ఇటీవల కాలంలో మనం కొంతవరకు ఆత్మహత్యలు చూస్తున్నాం. టీవీ ఆన్ చేస్తే చాలు అన్నీ ఇట్లాంటి దుర్వార్తలు వినాల్సిన పరిస్థితులు ప్రతిరోజు ఏదో ఒకటి ఎక్కడో చోట మనకి వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆత్మహత్యలకి ఇంటి వాస్తుకి ఏదైనా సంబంధం ఉందా అంటే 100% ఉందనే చెప్పచ్చు. ఎందుకంటే నేను గతంలో అబ్జర్వ్ చేసింది కూడా ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, ఇంటిలో ఏ దోషం ఉంటే జరుగుద్ది అనేది కొంతవరకు నేను రీసెర్చ్ చేశాను. అసలు నేను వాస్తు రంగంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి నెలలోనే ఈ ఆత్మహత్యల మీదే ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ వాస్తు సబ్జెక్టులోకి రావడం కూడా నేను జరిగిందనమాట. అంటే ఇది ఇట్లా ఉంటే ఈ విధంగా జరుగుద్దని ఒక మహానుభావుడు చెప్పడం వల్ల అది నిజమేనా కాదా అనేది దాంట్లో కొంత లోతుగా అధ్యయనం చేయటం, అది నిజమే అని తెలియటం, అంటే వాస్తులో ఇంకా ఏ లోపాలు ఉంటే ఆత్మహత్యలకు గురవుతారు అన్న విషయాన్ని కూడా ఇంకా ఎక్కువగా లోతుగా పరిశీలించి మనం కొంత అవగాహన చేసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం హైదరాబాద్లో కొన్ని ఏరియా అంటే ఎక్కడి నుంచైనా రావచ్చు, సిటీ నుంచి. ఈ మధ్య దుర్గం చెరువు కట్టారు కొత్తగా. దుర్గం చెరువు వచ్చి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంఘటనలు జరిగినాయి ఇట్లా. ఎందుకు ఇంకా అట్లాంటి వంతులు ఇంకా చాలా ఉన్నాయి కదా, అక్కడెక్కడ ఆత్మహత్యలు జరగంది, ఇక్కడే ఎందుకు జరుగుతుంది? దుర్గం చెరువు వాస్తు ఎక్కడ లోపం ఉందా? దుర్గం చెరువు వాస్తు లోపం ఉంటే ఆ వంతుల మీద వెళ్ళే వాళ్ళందరికీ ఆలోచన రావాలి కదా. మరి ఎందుకని కొంతమంది అక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఇదంతా కూడా కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, సుమారుగా 30-35 డిగ్రీల లోపం టిల్ట్ అయ్యి ఉండి 30-35 డిగ్రీలు విదిక్కులుగా తిరిగుండి మన స్థలం, ఇల్లు, అంటే ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వారి ఇల్లు, వారు ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న వారి ఇల్లు నాకు తెలియదు, వారు ఎక్కడో కూడా నాకు తెలియదు, వారి పేరు ఊరు నాకేమీ తెలియదు. కానీ ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ ఇంటికి, అంటే మీరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అయితే తెలుసు కదా, పలానోళ్ళు సూసైడ్ చేసుకున్నారు, దుర్గం చెరువు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని. అట్లాంటి వారు తెలిసిన వారు ఉంటే మీరు అక్కడ సెల్ ఫోన్ ఆన్ చేసి మీరు కంపాస్ ఓపెన్ చేసి చూస్తే అది సుమారుగా 25 నుంచి 30-35-40 డిగ్రీలకి విదిక్కులుగా ఆ ఇల్లు తిరిగి ఉంటుంది. ఒకటి ప్రధాన దోషం. అంటే 25-30 డిగ్రీలు తిరిగింది అంటే అదే 30 డిగ్రీలు దుర్గం చెరువు కూడా అక్కడ వంతెన క్రాస్గా అక్కడ అంటే స్ట్రైట్గా లేదనమాట. ఒక ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ 30 డిగ్రీలు టిల్ట్ అయి ఉంది వంతెన. అదే దుర్గం చెరువు మీద కొత్తగా మధ్య కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారు. ఆ కేబుల్ బ్రిడ్జ్ గురించి నేను చెప్తున్నాను అనమాట. అది అంటే రోడ్డు వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం ఎట్లా అయితే నిర్మాణం చేస్తారో రోడ్డు వాళ్ళ వరకు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ రోడ్డు ఎక్కడైతే వంపులు తిరిగిందో, వంపులు తిరిగిన ప్రదేశం దగ్గర 30-35 డిగ్రీలు తిరిగిందో ఆ స్పాట్లోకి వచ్చి అక్కడి నుంచే దూకి ఆత్మహత్య చేసుకుంటారు తప్పితే బ్రిడ్జి మొదట్లోనో లేకపోతే చివరిలోనో లేకపోతే ఇంకో చోట అట్లా చేసుకోరు. అంటే వంతెన స్ట్రైట్గా ఉండదు. కొన్ని వంతెనలు కొద్దిగా వంపులు తిరిగి ఉంటాయి, అంటే కొద్దిగా కరువు ఉంటుంది అన్నమాట. కొంచెం అటు ఇటు వంపులు తిరిగి బెండ్ తిరిగి ముందుకు వెళ్తూ ఉంటుంది. అట్లా తిరిగినప్పుడు ఎక్కడైతే 30-35 డిగ్రీలు ఉందో అక్కడికి వచ్చి అక్కడే ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎవరు చేసుకుంటారు? వంతెన మీద వెళ్ళే వాళ్ళందరూ చేసుకునే ఆలోచన అనేది రాదు. కానీ ఆ 30-35 డిగ్రీల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వారికి ఈ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. వారు ఆత్మహత్య చేసుకునేది కూడా అంటే దుర్గం చెరువు అనేది ఒకటే కాదు, ఇక్కడ కాదు, ఇంకోటి కొంతమంది ఊరు బయటకు వెళ్ళి చెట్టు కూర వేసుకుంటారు. ఆ చెట్టు దగ్గర స్పాట్ చూస్తే అది కూడా 30-35 డిగ్రీలు టిల్ట్ అయి ఉంటుంది అనమాట. అంటే అది ఏ దిక్కైనప్పటికీ కూడా 30 డిగ్రీలు తిరిగిందంటే ఇట్లాంటి అనర్థాలు జరగడానికి అది ఒక స్థావరం అనమాట. అది ఎవరికి జరుగుద్ది? ఆ చెట్టు కింద కసేపు వెళ్ళి మనం నిలబడితే మనకేం జరగదు. ఎవరైతే 30-35 డిగ్రీల్లో నివాసం ఉంటున్నారో వారి ఇంటికి కూడా ఉత్తర వాయువులో ఏదన్నా ప్రాబ్లం అండి, అంటే ఉత్తర వాయువులో గొయ్యి ఉంటాం, సెప్టిక్ ట్యాంక్ ఉంటాం, ఉత్తర వాయువులో టాయిలెట్ ఉంటాం, ఉత్తర వాయువులో ఇంకొక రూమ్ ఎక్స్టెన్షన్ చేయటం, ఇట్లా ఉత్తర వాయువు క్రాస్ పెరగటం, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. ఈ కారణాలన్నింటిలో ఏదో 1-2 కారణాలు ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళ ఇంట్లో ఉండి తీరుద్ది అనమాట. దానికి తిరుగులేదు. కంపల్సరీగా మీరు వెళ్ళి చూస్తే ఇప్పుడు మీకే అర్థమైపోద్ది ఉత్తర వాయువులో దోషం ఉందా లేదా అని. ఉత్తర వాయువులో దోషం ఉండి ఆ 30-35 డిగ్రీలు ఉంటే కంపల్సరీగా అది జరిగి తీరుద్ది అనమాట. అదే 30 డిగ్రీలు ఉన్నప్పటికీ సపోజ్ ఉత్తర వాయువులో దోషం లేకపోతే ఆలోచనలు వస్తాయి, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. కానీ ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేయలేరు. వాళ్ళు అనుకుంటారు ఎందుకు ఈ బతుకు అనవసరం ఇచ్చి బాధలు పడలేము, చనిపోతుంది అని రకరకాల ఆలోచనలు చేస్తారు. కానీ అది చేసుకోవడానికి భయపడతారు. కారణం ఏంటంటే ఆత్మహత్య చేసుకుని ఆ మనిషి ప్రాణం తీసేంత వాస్తు దోషం ఆ ఇంట్లో ఉండదన్నమాట. అట్లా ఉత్తర వాయువులో ఎప్పుడైతే దోషం ఉందో, ఉత్తర వాయువులో గేట్లున్నా, స్థలం క్రాస్ ఉన్నా, ఉత్తర వాయువు పెరిగినా, ఉత్తర వాయువులో గొయ్యిలున్నా, ఈ రకరకాల కారణాలతో ఈ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. అందుకనే ఇటీవల కాలంలో మనం హైదరాబాదే కాదు విజయవాడ నగరంలో కూడా కొన్ని ఆత్మహత్యలు జరగడం మనం చూసాం టీవీల్లో. ఆ ఇంటికి ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే, ఏ ఇంటికైనా సరే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఉత్తర వాయువులో
కంపల్సరీగా దోషం ఉంటుంది. అట్లాగే కొన్ని ఇళ్ళు నేను చూడటం జరిగింది, ఉత్తర వాయువులో దోషం ఉంది, అది కూడా 30 డిగ్రీల పైన టిల్ట్ అయి ఉంది. ఇన్ని కారణాలు ఉండటం వల్ల ఈ ఆత్మహత్యకు పురికొల్పుద్ది అనమాట. అంటే ఆత్మహత్య చేసుకోవాలని దాదాపుగా కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఆలోచన వస్తుంది, కానీ ఆలోచన వచ్చిన వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేయలేరు. ఎక్కడైతే ఈ వాస్తు దోషాలు ఉన్నాయో వాళ్ళు మాత్రం ఇంప్లిమెంట్ చేస్తారు, దాంట్లో సక్సెస్ అయిపోతారు. అందుకని ఉత్తర వాయువులో దోషం లేకుండా డిగ్రీలు 0 నుంచి 10 డిగ్రీల లోపు సైట్ మీరు ఎన్నుకోవడంలోనే ఇట్లాంటి దుష్పరిణామాలు జరగకుండా మనకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవడంలో వాళ్ళు మన కుటుంబాన్ని మనం సంరక్షించడం అవుతాం అనమాట. అందుకని 10 డిగ్రీల లోపు మనం ఇల్లు ఉండాలి. ఇంట్లో ఉత్తర వాయువులో తూర్పు ఆగ్నేయుల దోషాలు, నైరుతిలో దోషాలు లేకుండా చూసుకుంటే కనుక ఇట్లాంటి దుర్మరణాలని ఆపడానికి అవకాశం. నమస్కారం.